తెలంగాణ కాంగ్రెస్ బీజేపీ రాజకీయాలు ఢిల్లీ చేరాయి. ఈ రెండు పార్టీల రాష్ట్ర అధ్యక్షుల మార్పు వార్తల నేపథ్యంలో హస్తిన వేడెక్కింది. కాంగ్రెస్ బీజేపీల తెలంగాణ నేతలు తమ హైకమాండ్లతో సుదీర్ఘంగా మంతనాలు జరుపుతున్నారు. 2 రోజులుగా వరుసగా సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర పార్టీల అధ్యక్షుల ఎంపిక కోసం అటు హస్తం పార్టీ ఇటు కమలం పార్టీలు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాయి. ఇంతకీ పార్టీ చీఫ్ పదవి కోసం పోటీ పడుతున్న నేతలెవరు? వాచ్ ది స్టోరీ. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలకు తెలంగాణలో త్వరలోనే కొత్త బాస్లు రాబోతున్నారు. ప్రస్తుతం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చీఫ్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ వారి అధికార పదవులకు న్యాయం చేయాలంటే పార్టీ పదవుల్లో మరొకరిని నియమించడం తప్పనిసరి. అందుకే 2 పార్టీల హైకమాండ్లు కొత్త నేతల కోసం వెతుకులాట ప్రారంభించారు. పార్టీ చీఫ్ పదవి అంటే కీలకం కావడంతో దానికోసం 2 పార్టీలకు చెందిన పలువురు సీనియర్లు ఢిల్లీలోనే మకాం వేసి ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి పదవీకాలం ముగియడంతో కొత్త అధ్యక్షుడిని నియమించాలని పార్టీ అధిష్టానానికి నివేదించారు. దీంతో కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం 4 రోజులుగా అధిష్టానం ఫోకస్ చేస్తోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన కీలక సమావేశం నిర్వహించినా ఎవరిని నియమించాలో తేల్చుకోలేకపోయారు. దీంతో మరో సమావేశం కూడా నిర్వహించారు. ప్రధానంగా పొన్నం ప్రభాకర్, మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి, సీతక్క, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సంపత్ కుమార్, అద్దంకి దయాకర్లు రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారిలో కీలకంగా ఉన్నారు. ఢిల్లీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితర సీనియర్లు చర్చలు జరుపుతున్నారు. రాష్ట్ర నాయకుల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో కేసీ వేణుగోపాల్ రంగంలోకి దిగారు. 1-2 రోజుల్లో టీపీసీసీ చీఫ్ పేరు ఫైనల్ అవుతుందని సమాచారం. మరోవైపు బీజేపీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఇంతకుముందు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్లు ఇద్దరూ కేంద్రంలో మంత్రులయ్యారు. దీంతో వీరిద్దరి మధ్య పోటీ తగ్గినా సీనియర్లు అనేక మంది బీజేపీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. కిషన్ రెడ్డి స్థానంలో కొత్త అధ్యక్షుడిని నియమించడానికి కమలనాథులు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో ఈటెల రాజేందర్ ఇప్పటికే అధిష్టానం పెద్దలను కలిసి తనకు అవకాశం ఇవ్వాలని కోరగా, మరో నేత డీకే అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్నందున ఆమెకు ప్రాధాన్యత ఇస్తారనే చర్చ జరుగుతోంది. ఇక కేసీఆర్ ఇలాకాలో ఎంపీగా గెలిచిన రఘునందన్ రావు తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర పార్టీ నేతల అభిప్రాయం తీసుకున్న కమలం పార్టీ ఢిల్లీ పెద్దలు త్వరలో కొత్త చీఫ్ను నియమించనున్నారని సమాచారం. మొత్తంగా అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న 2 జాతీయ పార్టీలకు రాష్ట్ర అధ్యక్షులు మారనున్నారు. దీంతో కొత్త అధ్యక్షులు ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది. హస్తం, కమలం పార్టీల చీఫ్లుగా ఎవరు వస్తారో వేచి చూడాలి.